వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతున్నాడో. ముందు ముందు సైలెంట్ చేయాలనే, వ్యాపారాలు తీసేస్తాం కాదు, వాళ్ళు నోరు పంపించు. వాళ్ళు ఏడుపంత ఏంటి, వ్యాపారం పోయింది. ఇప్పుడు మనతో కూడా సమస్య అదే వచ్చింది. వాళ్ళ వ్యాపారం దెబ్బతలిగేస్తున్నారు కదా, కోపం కొడుకుని. వీడు ఒకడు మా పేన దొక్కలో నూనెకాయలు మొత్తం మిగిలిపోయినాయి, ఎవడు కొనలేదని బాధపడ్డాడు ఒకడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరు మంగళం మీద పడ్డట్టు వ్యాపారం పోయిందని యేసు మీదకి వచ్చి వీళ్ళు నోరు మప్పిస్తావా లేదా? అప్పుడు యేసు ఏమన్నాడు? బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపు చేస్తున్న మాట అన్నాడు. మీరు చదవలేదా? బైబిల్ చదివేందు కాలు ఎక్కడుంది? పొద్దున్నే ఆనపకాయలు కొనుక్కురావాలి కదా సంతకెళ్ళి, నిమ్మకాయలు కోడిగుడ్లు ఎన్ని తెచ్చుకొని అక్కడ మనం వాళ్ళు సర్దేసుకొని, పావురాలు, ఈ జవరాజులన్నీ చచ్చినండి ఉన్నాయి మార్కెట్లో. కోడిగుడ్డు 10 రూపాయలు, వీడి దగ్గర 50. నా దేవుడి గుడ్డు ఆశీర్వాదం. సన్నాసి మాటలు, పనికి మళ్ళీ సిద్ధాంతం, అర్థం పర్థాలని సెంటిమెంట్లు. 500 ఇచ్చి అట్టుపల్లి కొంటున్నాడు డజను. దేవుడు ఎట్టుపడి తింటే ఆరోగ్యం వస్తుందంట. దాని పేరంటే ఆరోగ్య ఎట్టుపండా. ఉట్టిదానండి పనికి మళ్ళీ వ్యాపారం, ప్రతి దానికి వ్యాపారం. వీడు ఒక శాపముద్రుడు, శాపం మీద కూర్చుండి ఏనాడు ప్రార్థన చేయను అనుకోండి, గంట సేపు ప్రార్థన వచ్చేస్తుందంట. నూనెకాయలు అమ్మేశాడు, ఖర్చీఫీలు అమ్మేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏం తెలుస్తుంది మార్కెట్లో, షాప్ కొట్టేశాడు. ఈ షాప్ మీద కూర్చుని ఎక్కువ ప్రార్థన వచ్చేస్తుంది. ప్రార్థన పరుండి పద్మాసలంకలు వేసిన ప్రార్థన అప్పుడు పనికి మళ్ళీ వ్యాపారం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. తీసుకెళ్ళి పద్మాసలంకల పడైతే ప్రార్థన అయిపోయాడండి, సింహాలు గుహలైతే ప్రార్థన అయిపోయాడండి, సిలువకు మేకలు కొడితే అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. ప్రార్థన చేసేవాడిని ఎక్కడ ఎవరు ఆపలేవు, నువ్వు షాప్ అమ్మేసుకోవటం తప్ప.